ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాన్న ఎక్కడున్నావు నాన్న? ఒక్కసారి మీ కూతురు గుర్తుకు రావట్లేదా నాన్న? ఒక్కసారి కనిపించు నాన్న. నీ కూతురు ఎంతో బాధపడుతుంది నాన్న. నీ గురించి వచ్చాను నాన్న. నేను ఇట్లా నువ్వు నన్ను చూడడానికి వస్తే, నేను నిన్ను చూడడానికి వస్తే నువ్వు ఇందులో పూడ్చిపోయావు నాన్న. ఒక్కసారి నేను గుర్తుకు రావట్లేదా? అనిపించట్లేదా నాన్న? నా గురించి కనిపించు నాన్న. ఇంటికి వచ్చి చూడనమ్మా, బోనాల పండుగ చేసుకోవాలని ఎన్ని సామాన్ తెచ్చి పెట్టిండమ్మా. మా బోనాలు ఇలా చేసి పెట్టిపోయిండమ్మా మాకు. అమ్మా దేవుడు బంగారం అమ్మా. నిన్న ఓపెన్ నాలాలో బాలయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియడం లేదు. రాత్రి ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, మాట్లాడదాం. ఎన్ని గంటలకి జరిగింది? 9:12 ఆ టైంలో మేడం. ఎంతమంది వచ్చారు బాలయ్యతో? బాలయ్యతో ఒక పర్సన్ వచ్చాడు. మేము ఈ రోడ్డు క్రాస్ చేస్తుంటాం, మేము ఉన్నాము. అయితే అతను ఏజీ పర్సన్ పిల్లోడు, అతను సపోర్ట్ తీసుకున్నాడు. బాలయ్య ఫుల్ వర్షంలో తడిసిండు, బాగా వణుకుతుండు, కర్ర సపోర్ట్ ఉంది. ఆ బాబు కూడా తడిసిండు. అతన్ని ఇటు ఇంతవరకు క్రాస్ చేయడానికి బాబు సపోర్ట్ తీసుకున్నాడు. అయితే ఆయన దాటిలేకపోతే మేము హ్యాండ్ ఇచ్చి పట్టుకొని రోడ్డు క్రాస్ చేయంటే క్రాస్ చేయలేకపోయిండు. తర్వాత బ్యాక్ సైడ్ గోడ ఉంది, ఆ గోడ సపోర్ట్ ద్వారా అవతలకి వెళ్ళిపో అని చెప్పాము. ఆ బాబుని కొంచెం సపోర్ట్ తీసుకొని అటు దాటి ఇద్దరి సహాయంతో నడుస్తున్నాడు అని అంటే ఎంత శాతం వరద నీరు ఉంది? 75% ఉంది మేడం. గోనకి 75% ఉంది. ఈ పైప్ లైన్కి 75% వాటర్ ఉంది. అసలు కనిపిస్తున్నాయా ఈ గుంతలు ఇవన్నీ? అన్నీ ఉన్నాయి మేడం, కనిపిస్తున్నాయి. ఈ సైడ్ అయితే కనబడట్లేదు, ఇదంతా అయితే కనబడుతుంది. అంటే ఇప్పటికి చాలా మంది ఇటే నడుస్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇది ఫస్ట్ నుంచి అలవాటైన అది రోడ్డు మేడం. అందుకని అంతకుముందు మినిమం 1 వీక్ అవుతుంది. రోడ్ 10 days అట్లా అవుతుంది. వర్క్ స్టార్టింగ్లో మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళు అధికారులు మొత్తం బారికేడ్లు పెట్టారు, అన్ని పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కూడా మీకు బారికేడ్స్ కానీ ఏమీ కనిపించడం లేదు. మరి జనాలు ఇలా వెళ్తూనే ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డేలో అయితే మార్నింగ్ 6 o'clock నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు అటు 2 members, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు 2-3 members, ఇటు 2-3 members ఉంటారు మేడం. ఎవరిని అలౌ చేయట్లేదు. వెహికల్స్ వచ్చిన బ్యాక్ పడ్డప్పుడు అధికారులు కానీ ఇక్కడ ఉండుంటే ఇలాంటి ప్రమాదం జరుగుండేది. అది 9:30 అట్లా అయిందో ఆయన వెళ్ళిపోతారు కదా మేడం. అది చూడొచ్చు, రాత్రి 9:12 ప్రాంతంలో బాలయ్యతో ఒక వ్యక్తి వచ్చాడు. కానీ ఫుల్గా వాటర్ ఎలా అంటే ఒకసారి మనం చూస్తే ఇందులో ఈ ఫ్లోటింగ్ ఇప్పుడే ఇంత ఉందంటే రాత్రి కురిసినటువంటి వర్షానికి ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ సమయంలోనే ఫ్లోటింగ్ అయ్యేటువంటి సమయంలో ఒక్కసారిగా పడిపోయాడు. కాపాడండి కాపాడండి అని చెప్పేసి అరిశారు. కానీ వీళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా తనని కాపాడుకోలేకపోయారు. ఇప్పటికీ బాలయ్య ఆచూకీ ఎక్కడా అని కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అధికారులు ఇలాంటి పనులు చేసేటప్పుడు కాంట్రాక్టరే బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్టరే బాధ్యత వహించాలి. కెమెరామెన్ శివాతో సుజాత, హఫీజ్పేట్.